శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్రగమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్రబుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎత్తుక్కున్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో, క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ, దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం, సోమవారం ఎక్కువగా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అనవసర ప్రయాణాలు, అనవసరంగా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మంగళవారం నుంచి వృషభ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే అనుకోని విధంగా ఆదాయం రావడం, గతంలో తిరిగినటువంటి పనులకి ఇప్పుడు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ వారంలో ఆర్థిక సంబంధించిన విషయాల మీద ఎక్కువగా చర్చించడం, ఒక బడ్జెట్ లాంటిది తయారు చేసుకొని మీరు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది అన్న విషయాన్ని ఒకసారి పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు మీ యొక్క ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక అవసరాలకు కొంత ధనాన్ని రుణ రూపంలో కానీ, ఏదైనా క్రెడిట్ కార్డు ఉపయోగించి కానీ తెచ్చుకునే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ వారంలో దర్శించడం జరుగుతూ ఉంటుంది. గృహానికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులు ఈ వారంలో కొనే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఒక అత్యంత హోదా కలిగినటువంటి మిత్రుణ్ణి ఈ వారం కలుసుకొని వారి ద్వారా మీకు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో అయినా పెండింగ్ పనులు ఉన్నా అవి చేయించుకునే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు ఈ వారంలో మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు చాలా వరకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు ఏదన్నా చిన్న ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి
వృత్తిలో మార్పు లాంటిది ఈ వారం కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతవరకు వృత్తిలో కొన్ని మార్పులు రావడం, కొంతమంది వృత్తి చేంజ్ అవ్వడం, ఈ విధంగా కొంత ఇబ్బంది లాంటిది ఉంటుంది. అలాగే అధికారుల వల్ల కొన్ని చికాకులు ఈ వారంలో ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి మీకు చక్కగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధ శుక్రులు కలయిక వల్ల ఏంటంటే ఇది విద్యార్థులకి మంచి విద్యా అవకాశాలు కానీ వాళ్ళు మంచి నాలెడ్జ్ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా మనకి ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు షష్టాధిపతి బుధుడు శుక్రునితో 4వ స్థానంలో చేరడం వల్ల ఈ వారంలో మీరు ఏమైనా వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ, గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ, గృహంలో అవసరమైనటువంటి వస్తువులు లాంటివి కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతవరకు మీరు ఈ వారంలో కొంత అప్పు చేసి ఏదో ఒక సౌకర్యాన్ని సమకూర్చుకుంటారు. అది గృహమా, లేదంటే వాహనమా, లేదంటే ఇంట్లో ఏమన్నా ఆర్టికల్స్ లాంటివి కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే మీరు గతంలో కన్నా ఎక్కువగా కష్టపడి మీ యొక్క ఆదాయాన్ని కొంతవరకు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ పెంచుకునే ప్రయత్నంలో మీకు కూడా చక్కని అవకాశాలు కూడా రావడం జరుగుతుంటుంది. గతంలో కన్నా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఆలోచించి నిదానంగా ఆలోచించడం మంచిది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ వర్తించదు. కొంతవరకు ఎవరైతే ఒక 60 సంవత్సరాలు 72 సంవత్సరాలు దాటిన వారికి, ఈ రాశిలో ఉన్నవారికి ఆరోగ్యపరంగా అనుకోకుండా సమస్య రావడం కానీ, ముఖ్యంగా ఈ డయాబెటిక్ల లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఏదైనా మరి ఈ వారం చివరిలో ఏదైనా హాస్పిటల్ సందర్శించడం కానీ, వైద్య సేవలు పొందవలసి రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ వారంలో జాగ్రత్త పడడం మంచిది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం. ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది. దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డు ఉంటాయి కాబట్టి ఒక 40-30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా
అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.